హాయ్, ఈరోజు మనం డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ని తెలుసుకుందాం. ఈ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా చేయాలి, దాన్ని ఎవరెవరు చేయొచ్చు, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఈ క్లాసెస్ని అటెండ్ అవ్వడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అనేది మనం చూద్దాం. మామూలుగా ఊరికే సబ్జెక్ట్ చెప్పడం కాకుండా ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల మీరు జాబ్ సంపాదించుకునే విధంగా ట్రైనింగ్ ఇవ్వడం అయితే ఉంటుంది. ఇది ఫ్రీ జాబ్ ఓరియంటెడ్ ఆన్లైన్ క్లాసెస్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. వాటన్నిటికీ సంబంధించిన ఒక్కొక్క ఇన్ఫర్మేషను మీకు మొత్తం క్లియర్గా ఇస్తాను. స్టార్టింగ్ నుంచి స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు మార్కెటింగ్ అంటే ఏంటి, ఆ మార్కెటింగ్ ఎలా చేయాలి, ఆ మార్కెటింగ్ తర్వాత ఇప్పుడు వచ్చిన కొత్తగా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఈ డిజిటల్ మార్కెటింగ్లో రీసెంట్గా వచ్చింది ఏఐ వచ్చిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్కి చాలా అడ్వాంటేజెస్ వచ్చినాయి. అవేంటి మొత్తం కంప్లీట్గా A to Z ఈ క్లాసెస్లో అయితే ఉంటాయి. క్లాసెస్ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్స్ కూడా చేసుకోవచ్చు. మీకు ఏదైనా ప్రాజెక్ట్ కావాలంటే మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు కూడా. అలాగే ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వల్ల మనకి ఎన్ని రకాలుగా ఉపయోగాలు ఉంటాయో చూద్దాం. మనము ఏదైనా సాఫ్ట్వేర్ కోర్సు ఒకటి నేర్చుకున్నాము అంటే ఓన్లీ ఆ సాఫ్ట్వేర్ కోర్సు ఏదైనా కంపెనీలో జాబ్ వస్తేనే మనం చేయగలం, లేకపోతే మనం ఏం చేయలేం, ఖాళీగా ఉండడం తప్ప. కానీ ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వల్ల మనం 13 రకాలుగా సంపాదించుకోవచ్చు. అవేంటియో కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం అనేది మనకి జాబ్ పరంగా అయినా ఉపయోగపడుతుంది, మనకి ఏదైనా బిజినెస్లు ఉన్నా వాటికి ఉపయోగపడుతుంది, మన బిజినెస్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలో కూడా తెలుసుకోవచ్చు. డైలీ రొటీన్ లైఫ్లో కూడా చాలా ప్లేసెస్లో మనకి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ డిజిటల్ మార్కెటింగ్ ఉన్న అడ్వాంటేజ్ ఇది. ఇప్పుడున్న ప్రజెంట్ జాబ్ మార్కెట్లో డిజిటల్ మార్కెటింగ్కి 27.42% అయితే ఉంది. అదే ఇండియన్లో 539 బిలియన్లకు చేరుతుందనేది అంచనా వేయబడింది. ఈ పెరుగుదల ఫలితంగా డిజిటల్ మార్కెటింగ్లో జీతాలు అనూహ్యంగా పెరుగుతాయి. గడిచిన సంవత్సరాల కంటే సగటున 30% వరకు డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలలో జాబులకి డిమాండ్ ఉంటుంది, ప్లస్ జీతాలు కూడా పెరుగుతుంటాయి అన్నమాట. మనము ఇండియాలోనే కాకుండా ఏ కంట్రీకి వెళ్ళినా డిజిటల్ మార్కెటింగ్ అనేది సేమ్గా ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ నేర్చుకుంటే ఈ కోర్సు మన ఏ దేశంలో అయినా జాబ్ చేసుకోవడానికి కానీ మనకి ఏదైనా వర్క్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 2వ అతిపెద్ద ఆన్లైన్ మార్కెట్ను కలిగి ఉంది. ఈ భారీ డిజిటల్ ల్యాండ్స్కేప్ డిజిటల్ పరిశ్రమలో అసాధారణమైన పెరుగుదలకు సహకరిస్తూ ఉంటుంది. ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ప్రతి కంపెనీకి డిజిటల్ మార్కెటింగ్ అవసరం ఉంటుంది. చిన్న బిజినెస్లకైనా పెద్ద బిజినెస్లకైనా ప్రతి బిజినెస్కి డిజిటల్ మార్కెటింగ్ అనేది అవసరం ఉంటుంది. కాబట్టి ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే జాబ్ రాకపోవడం అనేది ఉండదు. కాకపోతే దాన్ని ఒక క్రమ పద్ధతిలో నేర్చుకోవాలి. పర్టికులర్గా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకుంటే తప్పకుండా 3 నెలలలోపే మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఎవరైనా నేర్చుకోవచ్చు. కొంచెం ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉండి మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేయగలిగి కొంచెం లాజికల్ థింకింగ్ ఆలోచించగలిగితే చాలు. అయితే ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి మనకి మెయిన్గా ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడానికి ఇంగ్లీష్ కొంచెం బాగా వచ్చి ఉండాలి. అంటే మనం ఏ కంట్రీలో ఏ స్టేట్లో జాబ్స్ వస్తాయి అనేది మనం కరెక్ట్గా చెప్పలేం కాబట్టి. అయితే ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వల్ల మనకి 13 రకాలుగా మనం సంపాదించుకునే వెసులుబాటు ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వల్ల అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. అంటే వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ని మనం సేల్ చేసి సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ బ్లాగింగ్ చేసుకోవచ్చు. అంటే బ్లాగ్లో మన కంటెంట్ పోస్ట్ చేసుకుంటూ అట్లా బ్లాగింగ్లో నుంచి మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఈ బుక్స్ని రాసుకొని సెల్ చేసుకోవచ్చు. అండ్ ప్రోడక్ట్స్ని ఆన్లైన్లో సేల్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా ద్వారా మనం ప్రమోషన్స్ అన్నీ చేయొచ్చు. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ లాగా కూడా చేయొచ్చు. అంటే మనకి మన ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటే మన ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్లో మనం అలా వేరే వాళ్ళ యాడ్స్ని మన సోషల్ మీడియా పోస్టుల్లో పెట్టేసి ప్రమోట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్ చేసుకోవచ్చు. జస్ట్ ఈమెయిల్ మార్కెటింగ్ చేసి సంపాదించుకోవచ్చు. కంటెంట్ మార్కెటింగ్ చేయవచ్చు. వెబ్సైట్ డిజైనింగ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా రకరకాల పద్ధతులు ఉంటాయి. ఇలా మనకి ఏ విధానంలో మనకి వీలైతే ఆ విధానంలో మనం
మనకి నచ్చిన విధంగా నేర్చుకొని మనం డిజిటల్ మార్కెటింగ్లో మనం డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది డబ్బులు సంపాదించుకోవడానికి ఒక ఈజీ మార్గం. ఇది ప్యాసివ్ ఇన్కమ్ లాగా కూడా మనకి ఉపయోగపడుతుంది. అంటే మనం ఒకసారి చేస్తే ఇక కంటిన్యూగా వస్తుంది. అదే వీడియోస్ అనుకోండి, వీడియోస్ చేసి పెడుతూ ఉంటే యూట్యూబ్ ఛానల్లో అదే అలానే వస్తూనే ఉంటుంది. మన అమౌంట్ మనం కొన్నాళ్ళు చేయకపోయినా కూడా అమౌంట్ వస్తూనే ఉంటుంది. అలాగే పాడ్కాస్టులు చేసుకోవచ్చు. అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ చేయడం వల్ల కూడా మనకి ఇన్కమ్ అయితే వస్తుంది. ఈ కామర్స్ స్టోర్స్కి ప్రమోషన్స్ చేసుకోవచ్చు. ఇలా రకాల పద్ధతుల ద్వారా మనం అయితే ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవడం ద్వారా డబ్బులు సంపాదించు